మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈ రోజు నేను కాలోజీ కళాక్షేత్రంలో ఉన్నానండి. ఇక్కడ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. ఇందులో భాగంగా ఎంతో మంది క్యాన్సర్ ని అధిగమించిన వ్యక్తులు ఇక్కడికి వచ్చారు. వారి అభిప్రాయాలని ఇక్కడ పొందుపరచడం జరిగింది. అయితే ఒక్కసారి మనతో పాటు ఒకరు ఉన్నారండి, పెద్ద ఆయన మాటలో కూడా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు భూతం లింగయ్య. లింగయ్య గారు ఏం చేస్తుంటారు? మేము గొల్లలో కథ చెప్తాం మేడం. కథలు కథలు చెప్తాం. ఇంతకుముందు ఆ గౌతమి గారు మాట్లాడినప్పుడు, మీరు స్టేజ్ మీద నుంచి మాట్లాడినప్పుడు మీరు కూడా మాట్లాడారు కదా, ఎంతో మంది చప్పట్లు కొట్టారు మీ మాటలు విని. అసలు మీకు క్యాన్సర్ రావడం, మీరు చూడడానికి అయితే నాకు ఏమీ జరగలేదు అన్నట్టుగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. మీరు చాలా అనుభవించారు. మరి మీకు ఎప్పుడు ఇది తెలిసింది క్యాన్సర్ వచ్చింది? నేను పువ్వాకు వేసుకుంటాను మేడం. అప్పుడప్పుడు మా నాటు పువ్వాకనే వేసుకుంటా. ఆ నాటు పువ్వాకు మేము కథల కళాకారులం కాబట్టి నాటు పువ్వాకు వేసుకుంటాం. నాటు పువ్వాకు వల్ల ఒక 5-6 ఏళ్ళు వేసుకుంటానా, అది నేలక కింద పంటి కింద అన్నం తింటేప్పుడు పంటి కింద నేలక పడ్డది. ఆ పువ్వాకు వల్ల ఇన్ఫెక్షన్ అయ్యి ₹1 బిల్ల ఎలుపు పుండయింది. అయితే ఎన్నేళ్ళు మీరు దాంతో బాధపడ్డారు? 3 నెలలే. 3 నెలలు ₹1 బిల్ల ఎలుపు అయింది సైడ్. 3 నెలలకే ₹1 బిల్ల ఎలుపు అయిన పుండుని డాక్టర్ కాడికి వచ్చి చూపించుకున్నాం. ఖమ్మం పోయి పరీక్ష చేయించుకున్నాం. హైదరాబాద్ పోయి పరీక్ష చేయించుకున్నాం. హైదరాబాద్ పోతే అది ఇందిరావరం హాస్పిటల్ ఆడ బసవతారక బొమ్మన్నారు కానీ పోలే. అయితే మా సొంతం పిల్లనిచ్చిన మామ ఉన్నాడు. మా మామ ఇక్కడ సార్ అవినాష్ సార్ ఉన్నదంటే మేము ఒమేగా పోయినాం. ఒమేగా పోతే ఆరోగ్యశ్రీ మీద 40% నేలక తీసేస్తున్నారు. అయితే 40% నేలక తీసేస్తారంటే ఒమేగల అబ్బో అట్టయితే కుదరదని వృత్తి అది కదా. ఇప్పుడు నాలుకతోనే మీరు మాట్లాడడం, కథ చెప్పడం. కథలు చెప్తాను. 40% పోతే 60% ఉంటుంది. 60% ఉంటే మళ్ళీ కథలు చెప్తాం, కళాకారులమే అని అవినాష్ సార్ కాడికి పోతే నీ నేలక ఎంత పుండు ఉన్నదో ఆ ₹1 బిల్ల పుండు వరకే ఆపరేషన్ చేస్తా అన్నాడు. కొద్దిగా ఎందుకంటే ₹1,00,000 తీసుకుండు. కళమే ఆరోగ్యశ్రీ మీద పెట్టిండు. 1,00,000 తీసుకుండు, ఆరోగ్యశ్రీ మీద పెట్టిండు. నాకు కూడా మంచిగా ఆపరేషన్ చేసిండు. రేడియేషన్లు కూడా 35 రేడియేషన్లు, 5 రేడియేషన్లు, కీమోలు మంచిగా ఆరోగ్యశ్రీ మీద కీమోలు మంచిగా చేసిరు. ధైర్యంగా ఉన్నాం. అసలు క్యాన్సర్ అనేది నాకు లేదనే అనుకున్నా, అసలు నాకు అది రాదనే అనుకున్నా. అసలు దానితో పోరాడినట్టుగా మందులు ట్రీట్మెంటు మంచిగా వాడినాం ధైర్యంగా. నా భార్య కూడా బాగా సహకరించింది. నా భార్య కూడా కీమోలు పెడుతుంటే బాగా బక్కగైనా. 80 కిలోలు ఉన్నోళ్ళని మొత్తం 52 కిలోలు అయినా. 80 కిలోలు ఉన్నోళ్ళని 52 కిలో కీమోలకి ఈ కరెంటు వల్ల ఉంటే నాకు కొర్రలు, తైదలు, ముక్కములు, ముల్లెములు ఇలాంటి సిరిధాన్యాలు పెట్టి గడక వండి, పాలు గడక వండి 24 గంటలు నన్ను ఆదుకుంది నా భార్య. నా భార్య ఆదుకోవటాన ఇప్పటికి నేను ధైర్యంగా ఇప్పటికి ఇట్లా ఉన్నా. పొద్దుగా లేస్తే ఆమె నాకు బాగా సేవ చేస్తుంది. ఒక కన్న తల్లి కాదు, కన్న చెల్లె కాదు, నా భార్యే నాకు తల్లి అయింది. మా అమ్మ చచ్చిపోయినా, మా అయ్య చచ్చిపోయినా నా భార్య నాకు తల్లి అయింది. మీ భార్యను కూడా చూపించాలి కదండి, పక్కకుంది ఆమె. ఎందుకు ఏడుస్తున్నావు? మస్తు కష్టాలు పడ్డాం మేడం. అయ్యో, చెప్తున్నాడు. అంత కష్టపడ్డా చూసినావా, నేను గుర్తించినాడు మీ ఆయన. నీ పేరే చెప్తున్నాడు, రేసిరా ఆయన పక్కనకు రా, నువ్వు నిలబడాలి, ఆయన పక్కనే ఉండాలి. ఆయన అంత గొప్పగా మాట్లాడుతున్నాడు నీ గురించి. ఇవాళ రేపు ఎవ్వరు అట్లా ఉండరు తెలుసా, ఎవరు అట్లా చూసుకోరు. అట్లా వచ్చిందని కూడా సైడ్ ఉండు, ఆయన పక్కన ఉండు, నేను మాట్లాడిస్తాను. మీ భార్య పేరు ఏంటండి? శంకరమ్మ అండి. శంకరమ్మ. భయం వేసిందా అమ్మ ఇట్లా క్యాన్సర్ అనగానే? నీకు అందరూ భయపడరు. పట్టుకుంటారు. నా కొడుకు క్యాన్సర్ అన్నాడు, నా చిన్న కొడుకు క్యాన్సర్ అన్నాడు, నా కోడళ్ళు కూడా భయపడరు. కానీ నేను క్యాన్సర్ అని దాన్ని అసలు లెక్కే చేయలేదు. క్యాన్సర్ అనేది దాన్ని లెక్కే చేయలేదు. దాంతో పోరాడినాం. అసలు క్యాన్సర్ ఇప్పటికి 2 సంవత్సరాలు అనేది నాకు ఏ ప్రాబ్లం లేదు. ఆవిడని మాట్లాడుతున్నారు. మీ పేరమ్మా? శంకరమ్మ. శంకరమ్మ, చెప్పమ్మా, మీకు ఎలా అనిపించింది ఫస్ట్ తెలియగానే? నాకు ఆయన బాధ నాకు చెప్పలేదు మేడం. కొద్దిగా ఒకనాడు కారం మంటమంతుంది, కూరల కారం ఎక్కువ ఎత్తున్నావు అన్నాడు. ఫస్ట్లో అంటే ఏమన్నా కూర్పులు గిట్టాయినో నేలక మీద రోజు వేసినట్టు వేస్తున్నాను, నేను ఏరేగా కొత్తగా వేయలేదని నేను అన్నా. అట్లా ఒక నెల అయింది. ఇక మేము పట్టించుకోలేము మేడం. ఆయన గిట్ల అయిందని ఆయన చెప్పలే నాకు అద్దంలో చూసుకొని. మరి నీకేమైందని నేను అడగలే. మా ఊళ్ళో కథలు చెప్తాం గొల్లలకి, మా గొర్రెలు మేకలు అవి మా పని మేము చేసుకోవడం సరిపోయింది. కానీ దాని మీద చెడద పెట్టలే. అప్పటికి నెల వెళ్ళి 2 నెలలు పడ్డది. 2 నెలలు పడ్డాక బాగా కారం మంటమంటుందని ఆకు ఈ ఆకు వెనకటి వదిగాలు అది ఇది నూరి పెడతాడు. నేను చూస్తారికి ఇంతగానే అంటున్నావు ఏందని చూసినప్పుడు నెల వెళ్ళినాక మన ఈ గోరెలుపు సులుగురు పుండోతిగా అయింది.
ఇక దానికి ఏమాత్రం గింత కారం పడతలేడు, అన్నం కూడా పొల్లు పొల్లు అన్నం తింటలేడు మేడం. ఇక బాగా ఇబ్బంది పడుతుండు. మా ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ చూపెడితే ఆయన అన్నాడుగా, లింగయ్య ఈ ఖమ్మం పోయి ముక్క క్యానింగ్ పరీక్ష చేయించుకో, ఏదైనా వెళ్తుందని అన్నాడు. అంటే వారికి ఇక వచ్చిండు, ఖమ్మం పోయిండు. మా బావ కొడుకు తీసుకొని ఖమ్మం పోయిండు. ఒక 4,000 3,000 తీసుకొని పోయిండు. ఆ ముక్క పరీక్ష చేస్తే ఆ ముక్క తీస్తే 10,000 అవుతాయి అన్నాడంట. ఆయన పైసలు మరిన్ని తీసుకుపోలే, మళ్ళీ వచ్చారు. మళ్ళీ ఒకనాడు మళ్ళీ పోయారు. మళ్ళీ పోతే దాన్ని చేసిండు, 10 రోజులకు రా ముక్క పోయి వస్తుందని అన్నాడంట. అంటారికి మళ్ళీ మా బావ కొడుకునిచ్చి తోలినా. ఇక ఆయన చెప్పిండు, అది బాగానే అప్పటికి రూపాయి బిల్లు వెళ్ళిపోయింది మేడం. 3 నెలలు అవుతుంది అప్పటికి. ఇక అది ఇది మందులు వాడినాం, నాటు మందులు అక్కడ ఇక్కడ ఇస్తారంటే వాడినాం. ఏడ తక్కువ కాలేదు. ఇక ఇంకొద్దిగా పెరుగుతూనే ఉంది కానీ తక్కువ కాలే. ఇక అది ఇట్లా అయింది, రూపాయి బిల్లలు పోయి ఇక బాగా అవస్థపడుతుండు. అన్నం కూడా ఇట్లా గుట్టకాయ రావట్లే, మింగ రావట్లేదని అవస్థపడుతుండు. ఇక ఆ డాక్టర్ ఏం చెప్పిండు, అది ఇప్పుడే సురుపు అవుతుంది, 3 నెలలనే రూపాయి బిల్లలు పుండైంది, దీన్ని ఇంకెడుగుడి ఆపరేషనే కావాలి అని అన్నారు. ఇక అది దాని లక్షణాలు కనపడుతున్నాయి, గోడ మీద పిల్లి అట ఇట అన్నట్టుగా ఆ డాక్టర్ అన్నాడంట. నా కాడికి రండి, 1,50,000 తీసుకుని ఆపరేషన్ చేస్తాను అన్నాడంట. అంటే నేను అనుకున్నగా, నాకు ఎవరికి చూడలే మేడం. నేను నా పెళ్ళి 40 ఏళ్ళు దాడుతుంది కానీ ఇట్లా నేలకి ఇలాంటి పుండుగా అంగజూలే నేను. కాకపోతే కాళ్ళకో చేతులకో కడుపులో అవుతా అంటే ఆపరేషన్లు అవుతా అంటే చూస్తాను. కానీ మా ఆయనకే నేను ఫస్ట్ చూసిన, ఇది ఆపరేషన్ చేస్తే నేలకాయ ఎట్లా మాట్లాడతాడు, ఆయన ఎట్లా ఉంటాడు, ఎక్కడైనా దెబ్బలు ఉంటాయి కానీ నేలక మీదనే లేవు అని అంటారు కదా. అదే పరిస్థితిలో నేలకి ఎట్ట చేయాలి నేను అని ఇక నేను ఏ బాధన పడి ఆయన నాటు మందులతోటే మాతలతోటే బతికిస్తా. కానీ ఆపరేషన్ చెప్పారని ఒక నా ఉదయం అనిపించి ఇక అందరితోటి కూడా అట్లా అంటున్నా. అట్లా 2 నెలలు 3 నెలల పడానికి ఇక ఏడ కూడా కాలేకపోతుంది మేడం. ఇక నేను ఖమ్మంలో అదే లక్షణాలు కనపడుతున్నారికి ఇక నాకు ఇక నా లైఫ్ అంతా అయిపోయిందని ఇందాక మేడం చెప్తాండేగా. ఇంకా ఆయన పిచ్చోడు కాదు, ఎడ్డోడు కాదు, లచ్చలు మేము అడుక్కొని నలుగురికి మెప్పుతానం చేసి చెప్పేటోడు, మమ్మల్ని బతికిచ్చేటోడు. నాకు 2 కొడుకులు 1 బిడ్డ, వాళ్ళకి కూడా 3 పెళ్ళి అయింది, పిల్లలు అయ్యారు. మేము కొద్దిగా తినే మోపున ఈయనకి ఇట్లా అయిందని ఇక నేను ఇంట్లోనే పడి బొర్రుడే అందరి కాళ్ళ మీద పడి బాగా ఏడుస్తున్నాయి. ఇక ఈ క్యాన్సర్ అంటే ఒకనాటితోటి 2 రోజులతోటి పోయేది కాదు. ఇది ఎన్ని రోజులు నేను బాధపడాలి ఎన్నడని ఇక నా బుధంలో బాగా ఏడ్చినాయి. ఇక ఏడ్చి ఇక్కడ ఏ హాస్పిటల్ ఏదో ఓమేగా పోయినాం. మాకు తెలియదుగా, ఇదో మంచి హాస్పిటల్ అంటే ఆడిపోయినాం. పోతే ఇక మా తమ్ముళ్ళు వాళ్ళు ఇలా మా పాలోళ్ళు అందరం 10 మంది పోయినాం. పోతే అన్నీ అయినాయి మేడం. ఇక ఈ సగరం చేసిర్రు, ఈ బట్టలు వేసిర్రు, నైంట్ వేసిర్రు, అన్నీ అయినాయి. అయినాక మా పిల్లగాళ్ళని నిలబెట్టి మీ నాన్నకి 40% నేలకు తీయవలసి వస్తుంది, మరి మాట వచ్చేది రాంది మాకు తెలియదు, మీ దేవుళ్ళ మీరు మొక్కుకోండి అని చెప్పిండు ఆయన ఓమేగల. ఇక నా కొడుకు వచ్చి పెద్దోడు చిన్నోడు ఏడ్చి, నాన్న ఇట్లా సంగతి అంట నాన్న అని వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్తే అట్లాంటప్పుడు వద్దు, అట్లా చేస్తారని మేము అనుకోని అలా పోలే. అది ఎట్లనో మాట ఉన్న కాడికే చేస్తారులే, గంత ఎందుకు తీస్తారని మేము అనుకున్నాం. ఇక ఆ డాక్టర్ అన్నాకే మాకు భయం అయ్యి 3 రోజులు ఉండి 3,000 బిల్లు కట్టి ఇక వాళ్ళ బట్టలు ఇప్పి మా బట్టలు వేసుకొని ఇక మేము మా జాగానే మేము పోయినాం. పోయి మా బాబాయ్కి తెలుసు ఈ డాక్టర్, ఈ పెద్ద డాక్టరు అవినాష్ సారు, మా బాబాయ్ మా నాయన వాళ్ళ తమ్మునికి. అయితే వాళ్ళు కొద్దిగా పెద్ద చదువుకున్న వాళ్ళు, హైదరాబాద్ ఇక్కడ అన్నీ తెలిసింటాయి అన్నమాట. అయితే తాత నాన్నకి ఇట్లా ఆపరేషన్ కావాలంట, మరి నాన్న భయపడుతుండు, అమ్మ ఎడుతుంది, 40% నేలకు తీయాలంట అని మా బాబాయ్కి నా కొడుకు చెప్పారికి 40% మీకు ప్రతిమలో ట్రీట్మెంట్ అయిందంట. 40% నేలకు తీస్తే మీ నాన్న తట్టుకుంటారా, ఇక 60%లో ఆయన తీపుల మాపలుగా చచ్చిపోతాడు. నేను ఒక 20 రోజులు అయితే వస్తున్నా, అక్కడ కథలు చెప్పబోయినా వస్తున్న మనోడా వద్దు మీ నాన్న చెప్పేకు అని మా బాబాయ్ అన్నాడు. మీ ధైర్యంతో ఆయనకు అదంతా జరిగింది. తర్వాత మీరు చూసుకున్నారు, మీరు చూసుకున్న విధానం ఆయన చెప్పినారు. ఇప్పుడు అంటే సిరిధాన్యాలతో అన్నీ కూడా దగ్గరుండి చూసుకున్నారు. నిద్ర ఉండదు మేడం, ఇప్పటికైనా అంతే అప్పటికైనా అంతే. ఆయన అడ్డం పడ్డాడు, లేస్తాడా పోతాడా వస్తాడా, నేను చేసేవారికి అది చేస్తా, ఏం చేయనని ఇక 2 గంటలు కాదు, 1 కాదు, 3 కాదు, 4 కాదు, ఆ సంవత్సరం వెళ్ళగా నేను పండుకోలే మేడం. ఆయన తిరుగుతూనే ఉండు, అసలు అడ్డం వల్లే అది ఎప్పుడో కొంచెం వచ్చింది అది. కానీ చూడబోతున్నా పెద్దగా ఆపరేషన్ డబ్బులు మరినాయి. కానీ ఇప్పుడున్న వాళ్ళు ఇప్పుడు పిల్లలు ఎక్కువగా పోవడము చూపించుకోవడం అంటేనే భయపడుతున్నారు. ఎందుకు అన్నట్టు ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మరి మీరు?
ఇంత గట్టిగా ధైర్యంగా ఉన్నారు మీరే, ఒక పల్లెటూరులో పెరిగిన వాళ్ళు మీరు ఇద్దరు కలిసి ఇంత సాధించుకున్నారు మీరు. సాధించడం మేడం, నా దేశం కూడా మేము కథలు చెప్పుకొని పోకుండా కూడా సంవత్సరంన్నర ఇంటికానే ఉన్నా. మేము ఏ బాధ పడి 10 లక్షలు పెట్టుకున్నా, నా బంగారం అంతా బ్యాంక్. ఏ వాళ్ళకి ఏం చెప్తారు మీరు ఇట్లాంటి క్యాన్సర్? మా ఆయనకు బాగా అయింది మేడం సారు, ఎవరు అడిగినా మా ఆయనకు గుట్కా కానీ పువ్వాకు కానీ చుట్టా కానీ బీడీ కానీ కళ్ళు కానీ సారా కానీ మాకే ఇలాగ వచ్చింది. మాకే ఇలాగ వచ్చింది కాబట్టి ఎవరికైనా అంబర్ తిన్నా కానీ ఇట్లా క్యాన్సర్ వస్తుంది. మళ్ళీ డాక్టర్ కాడికి పోవాలి. అది క్యాన్సర్తో ఎదుర్కోవాల్సి వస్తుంది. వద్దు అంబరు గుట్కా చుట్టా బీడీ కళ్ళు సారా తాగొద్దు. క్యాన్సర్ జబ్బు మాయమాయ జబ్బులు వస్తాయి, అలాంటివి వాడుకోబోకుండా ఎక్కడైనా చెప్పగలుగుతున్నాం. మీరు అట్లాగే చెప్పాలి. మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పిరేషన్ కావాలి. మీరు కూడా బలంగా ఉండండి. మీ ఆవిడను కూడా బలంగా చూసుకోండి. మిమ్మల్ని ఎట్లయితే బయటకు తీసుకొచ్చిందో ఎప్పటి వరకు అయినా తను ఉన్నంత వరకు తనని కూడా అట్లనే చూసుకోండి. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్.